'రవికుల రఘురామ' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి సన్ నెక్స్ట్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే బానే ఉందనిపించింది. ఈ సినిమా స్టోరీ అయితే సింపుల్‌గా ఉన్నట్టే స్టార్ట్ అవుద్ది. ఈ సినిమాలో హీరో అందరితోనూ మంచిగా ఉంటూ అమ్మాయిలందరినీ సిస్టర్ అని పిలుస్తూ ఉంటాడు. అలాంటి హీరోకి ఒక అమ్మాయి నచ్చుతుంది. ఆ తర్వాత ఏమైందనేది ఈ సినిమా. ఇంక సినిమా స్టార్ట్ చేయడం అయితే బానే స్టార్ట్ చేశారు. ఇంక తర్వాత సినిమాలో కనిపించే అన్ని క్యారెక్టర్‌లు కూడా పాజిటివ్‌గా అనిపించాయి. ముఖ్యంగా హీరో క్యారెక్టర్ అయితే బాగా పాజిటివ్‌గా అనిపించింది. ఇంక తర్వాతే హీరో, హీరోయిన్‌ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ కొంచెం సింపుల్‌గానే ఉన్నట్టు అనిపించినా, హీరో, హీరోయిన్‌ల క్యారెక్టర్‌లు బాగా పాజిటివ్‌గా అనిపించడం వల్ల, వాళ్ళిద్దరి పెర్ఫార్మన్స్ బాగా అనిపించడం వల్ల, ఆ సీన్స్ అన్నీ బానే ఉన్నాయనిపించింది. సినిమాలో ప్రీ ఇంటర్వల్‌లో రివీల్ అయ్యే ఒక ట్విస్టు, ఎమోషనల్‌గా ఉన్న ఇంటర్వల్ అయితే బా అనిపించాయి. ఇంక సినిమాలో సెకండ్ హాఫ్‌ని స్టార్ట్ చేయడం కూడా బానే స్టార్ట్ చేశారు. ఇంక తర్వాత హీరో క్యారెక్టర్‌లో ఒక మార్పొస్తది. ఆ మార్పు గురించి తెలియగానే కొంచెం షాకింగ్‌గా అనిపించింది. సడెన్‌గా ఈ క్యారెక్టర్‌ని ఇలా ఎందుకు చేశారు అన్నట్టుగా అనిపించింది. కానీ తర్వాత దాని గురించి పూర్తిగా తెలుసుకున్నాక బానే ఉందనిపించింది. ఇక ఆ పాయింట్‌తో మెయిన్ క్యారెక్టర్‌ల మధ్య ఎమోషన్స్‌ని కనెక్ట్ అయ్యేలాగా చూపించారు. ఈ సినిమా ఎండింగ్‌లో ప్రేమ అంటే ఇది అన్నట్టుగా చెప్పిన విషయం కూడా బావుంది. ఇంక సినిమాలో అడల్ట్ కంటెంట్ ఏం లేదు గానీ, ఒక సాంగ్ మాత్రం కొంచెం రొమాంటిక్‌గా ఉంది. ఇంక సినిమాలో సాంగ్స్ పర్వాలేదనిపించేలా ఉన్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి మంచి ఫీలింగ్ తీసుకొచ్చింది. ఫైనల్‌గా ఈ సినిమాలో పాజిటివ్‌గా ఉండే క్యారెక్టర్‌లు, వాళ్ళ మధ్య ఉండే లవ్వు, వాళ్ళ ఎమోషన్స్ అయితే కనెక్ట్ అవుతాయి. వాటి కోసం ఈ సినిమా చూస్తే ఈ సినిమా నచ్చుతుంది. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 3/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.